సాగర్కు ఫోన్ చేసిన సబీన రాబోయే సోమవారం రోజున కిల్లింగ్ మీటింగ్ జరగబోతుందని చెప్పింది. కిల్లింగ్ మీటింగా? అదేం మీటింగ్? ఇంట్రెస్ట్గా అడిగాడు సాగర్. ఈరోజు మధ్యాహ్నం సీక్రెట్ కింగ్డమ్ కి చెందిన టాప్ 10 సెక్టార్స్ లోని కొంతమంది ఆల్కమిస్ట్లను పట్టుకుని మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి చెందిన బలరాం అనే వ్యక్తి బంధించాడు. వాళ్ళ నుండి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ రాబట్టాడు. అందుకే అతన్ని చంపడానికి లాంగ్వేజీ అకాడమీలోని ఉడుకు రక్తం ఉన్న యంగ్స్టర్స్ ను వాడుకోవాలని సీక్రెట్ కింగ్డమ్ లోని పెద్దలు ప్లాన్ చేశారు. అలా సెలెక్ట్ చేసిన వాళ్లను ఉపయోగించుకొని ఇవిల్ సెక్టార్స్ లో దుష్ట వ్యక్తులను సమూలంగా నిర్మూలిస్తారు అని పూర్తి ఓపికగా వివరించింది సబీనా. అది విన్న సాగర్ చిన్నగా ముఖం చిట్లించి, దీనికి నాకు సంబంధమేంటి మేడం అని అడిగాడు. ఎందుకు సంబంధం లేదు? ఉంది, నవ్వుతూ అంది సబీనా. ఎలా అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. అకాడమీలోని సమర్థవంతమైన యువకులను సెలెక్ట్ చేసుకోవడం కోసం లాంగ్వేజీ అకాడమీ వాళ్ళు ఒక కాంపిటీషన్ నిర్వహించాలనుకుంటున్నారు. ఈ పోటీ ద్వారా అకాడమీలో యంగ్ జనరేషన్ లో ఉన్న అత్యంత శక్తివంతమైన వ్యక్తిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళు మాత్రమే ఆ బలరాంను చంపాల్సి ఉంటుంది. ఎలాగూ నీ కల్టివేషన్ లెవెల్ హైయర్ స్టేజ్ లో ఉంది కాబట్టి తప్పకుండా నువ్వు ఈ పని చేయగలవని నీ టీచర్గా నేను నమ్ముతున్నాను అని ఆనందంగా చెప్పింది సబీనా. అంటే ఇది ఒక రకంగా హత్య చేయడం కోసం కాంట్రాక్ట్ అన్నమాట. అయినా నేను ఒకరిని ఎలా చంపగలను? ఇదంతా చేయడానికి నేను అకాడమీకి వచ్చానా అని ఆశ్చర్యంగా అడిగాడు సాగర్. అసలు నీకు ఆ బలరాం గురించి పూర్తిగా తెలుసా? ఏ రోజైనా అతన్ని చూసావా? అతను చేసిన పనులు ఏంటో తెలిస్తే నువ్విలా మాట్లాడవు. అతను ఎన్ని దుర్మార్గాలు చేశాడో నీకు తెలీదు. బలరాం మిరియడ్ ఇమేజ్ సెక్టార్లోని హయ్యర్ ఆఫీషియల్. అతన్ని మనం వదిలించుకోగలిగితే మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అలాగే సీక్రెట్ కింగ్డమ్ కు చెందిన వ్యక్తిగా నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మనం మంచి మార్గంలో ప్రయాణిస్తున్నాం. ఈ ప్రయత్నంలో మన దారికి అడ్డు వచ్చే చెడ్డ వ్యక్తులు అందర్నీ తొలగించుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. మన సీక్రెట్ కింగ్డమ్ ఉద్దేశం ప్రజలకు, భూమిపై ఉన్న అన్ని జీవరాశులకు మంచి చేయడం మాత్రమే. కాబట్టి దీని గురించి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు నీ వర్త్ నిరూపించుకోవాల్సిన అవసరం వచ్చింది. నువ్వు బాగా పర్ఫామ్ చేయాలి అని చెప్పి వెంటనే ఫోన్ కట్ చేసింది సబీనా. కట్టైన ఫోన్ వంక చూసి ముఖం చిరాగ్గా పెట్టాడు సాగర్. అతను మిరియడ్ ఇమేజ్ సెక్టార్లో మెంబర్, పైగా డిప్యూటీ లీడర్ బోలాకి తమ్ముడు లాంటివాడు. అందుకే ఎలాగైనా సరే బలరాంను రక్షించడానికి తానే ఒక మార్గాన్ని కనిపెట్టాల్సి ఉంటుందని అనుకున్నాడు సాగర్. దాంతో అతను ఆలోచిస్తూ లాంగ్వేజీ అకాడమీలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు. లైబ్రరీలో కొంతమంది వ్యక్తులు అదృశ్య రూపంలో కూడా ఉన్నారు. ఒకవేళ రేపు జరగబోయే కాంపిటీషన్లో వీళ్లలో ఎవరికైనా ఈ మిషన్ అప్పగిస్తే దానికి సంబంధించిన వివరాలేవి నాకు తెలిసే అవకాశం ఉండదు. ఇదే జరిగితే బలరాంను సేవ్ చేయడం కష్టమైపోతుంది. కాబట్టి దీని గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే నేను ఈ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడం అవసరం అనిపిస్తుంది అని తనలో తానే నిర్ణయించుకున్నాడు. మరోవైపు అఖిల తన మనసులో సాగర్ గురించి ఆలోచిస్తుంది. ఆమె దుప్పటి నిండుగా కప్పుకున్నా నిద్ర పోవడం లేదని అనూష గమనించింది. సాగర్ అఖిలకి మధ్య ప్రేమ ఉందని, కానీ వాళ్ల మధ్య ఏదో సమస్య కూడా ఉందని, అందుకే ఇంతవరకు వాళ్ళు ఒక్కటవ్వలేదని అప్పటికే గ్రహించింది అనూష. దాంతో ఆమె మెల్లగా, అఖిల, అసలేం జరుగుతుంది? శైలజ పిన్ని ఇప్పటి వరకు సాగర్ను అల్లుడుగా అంగీకరించలేదా అని నెమ్మదిగా అడిగింది. ఆ మాట వినగానే అఖిల తన ముఖంపై ఉన్న ముసుగు తీసి అనూష వైపు చూసి వెంటనే ఏదో చెప్పాలని నోరు తెరిచింది. కాని చెప్పలేనట్లుగా ఆగిపోయింది. అప్పుడు అనూష ఆమె వైపుకు తిరిగి సర్దుకొని పడుకుంటూ, అసలు ప్రాబ్లమేంటి అఖిల? నీకిష్టమైతే నాతో షేర్ చేసుకో అని అడిగింది. ఆ మాటలకు అఖిల ఆలోచిస్తున్నట్లుగా ఒక క్షణం మౌనంగా ఉంది. ఆ తర్వాత నెమ్మదిగా మాట్లాడుతూ, అనూష, నిజం చెప్పాలంటే ఇంతకు ముందుతో పోలిస్తే సాగర్ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది. అతనికి సొసైటీలో ఉన్న చాలా మంది గొప్పవాళ్లతో కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి. చాలా డబ్బు కూడా సంపాదిస్తున్నాడు. అదంతా ఎలా జరుగుతుందో ఇప్పటి వరకు నాకు ఒక క్లారిటీ లేదు.
అతన్ని స్వయంగా చెప్తాడని ఎదురు చూస్తూ ఉన్నాను. ఇక నా విషయం పక్కన పెడితే అతను డబ్బులు సంపాదిస్తూ కూడా అమ్మ ముందు ఏమీ తెలియని వ్యక్తిగా పేదవాడిలాగే ఉంటున్నాడు. ఇదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు తెలీదు అని చెబుతూ ఆగిపోయింది. ఆ మాటలు విని అనుష కొంచెం ఆశ్చర్యపోయింది. కాని అఖిల ఇంకా ఏం చెప్పబోతుందో అని ఇంట్రెస్ట్గా కూడా చూసింది. అప్పుడు అఖిల మళ్ళీ మాట్లాడుతూ, నీక్కూడా తెలుసు కదా, మా అమ్మకు పేదవాళ్ళు అస్సలు నచ్చరు. ఎక్కువగా ధనవంతులని ఇష్టపడుతూ ఉంటుంది. ఇక ఆమె ఈ విషయంలో మారుతుందని కూడా నేను అనుకోవడం లేదు. ఇంత వయసు వచ్చాక ఆమెను మనం బలవంతంగా మార్చలేం. మరోవైపు సాగర్ కూడా మొండిగా ఉన్నాడు. ఎంత డబ్బు సంపాదిస్తున్నా అతని అపీరియన్స్, అతని లైఫ్ స్టైల్ అన్నీ ఇంకా పేదవాడిలాగే ఉంటున్నాయి. దాంతో వాళ్ళిద్దరి మధ్య దూరం రోజురోజుకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. మా అమ్మ కూడా సాగర్ను అల్లుడుగా అంగీకరిస్తే నాక్కూడా చాలా సంతోషంగా ఉంటుంది. కానీ ఇదంతా ఎలా జరుగుతుందో నాకు తెలియడం లేదు అని నిరాశగా అంది. ఆ మాటలు చెప్తున్నప్పుడు అఖిల గొంతులో తెలియని ఆందోళన కూడా వినిపించింది. ఒకవైపు మా అమ్మ, మరోవైపు నా భర్త. ఇద్దరూ నాకు రెండు కళ్ళలాంటి వాళ్ళు. ఇద్దరిలో నేను ఎవరిని వదులుకోలేను. వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ సరిగ్గా ఉంటేనే నేను సాగర్తో సంతోషంగా ఉండగలను అని చెప్పింది అఖిల. ఆమె మాటల్ని అనుష కూడా సీరియస్గా వింటూ ఆలోచించడం మొదలుపెట్టింది. అఖిల మాటల్లో నిజం ఉందని అనిపించడంతో ఆమె సమస్యకు సొల్యూషన్ వెతకాలని ప్రయత్నించింది. 2 నిమిషాల తర్వాత వెంటనే ఏదో స్ట్రైక్ అయినట్లుగా అఖిల వైపు చూసి, అఖిల, నువ్వు చెప్పింది వింటుంటే ఈ పని చేయడం కొంచెం కష్టమే అనిపిస్తుంది. కాని పూర్తిగా అసాధ్యం కాదని మాత్రం చెప్పలేను అని అంది. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? అర్థం కానట్లుగా అడిగింది అఖిల. నాకు తెలిసి దీనికి ఒక సింపుల్ సొల్యూషన్ ఉంది చిన్నగా నవ్వుతూ అంది అనుష. సస్పెన్స్లో పెట్టకుండా అదేంటో ముందు చెప్పు. అది సింపుల్ సొల్యూషన్ అవునా కాదా అని నేను చెప్తాను అని అంది అఖిల. ఏముంటుంది, చాలా ఈజీ. నువ్వు త్వరగా సాగర్తో కలిసి ఒక బిడ్డను కను. అప్పుడు శైలజ పిన్ని అమ్మమ్మగా మారిపోతుంది. మనం చాలా సినిమాల్లో చూసాం కదా, తల్లిదండ్రులు గ్రాండ్ పేరెంట్స్గా అవ్వగానే తమకున్న ప్రాబ్లమ్స్ అన్నింటినీ పక్కన పెట్టి గ్రాండ్ చిల్డ్రన్ కోసం సర్దుకుపోతూ ఉంటారు. శైలజ పిన్ని కూడా అదే చేస్తుంది. కొన్ని రోజులకు ఆమె కూడా సాగర్ను యాక్సెప్ట్ చేస్తుంది అని నవ్వుతూ చెప్పింది. ఆ మాట విని అఖిల కొంచెం సిగ్గుపడుతూ, బిడ్డను కనడం అంత ఈజీ ఏం కాదు. నేను 1 నెల క్రితం నుండే సాగర్తో కలిసి ఉంటున్నాను. మా ఇద్దరి మధ్య ఫిజికల్గా ఎలాంటి కెమిస్ట్రీ లేదు అని కొంచెం ఇబ్బంది పడుతూనే చెప్పింది. ఆ మాటకు అనుష ఒక క్షణం ఆలోచించి, అంటే మ్యాటర్ కొంచెం సీరియస్గానే ఉంది. దీనికి మనం తప్పకుండా ఏదో ఒకటి చేయాలి అని అంది. మనమేం చేయగలం? అయోమయంగా అడిగింది అఖిల. ఏదో ఒకటి చేయాలి, కాని అదేంటో నాక్కూడా తెలీదు. ఇప్పుడు నీ స్టోరీ మొత్తం విన్న తర్వాత నాకు బుర్ర కొంచెం హీట్ ఎక్కింది. కాబట్టి దాన్ని చల్లబరచడానికి ఏమైనా చెయ్యాలి. ఇప్పుడు మనిద్దరికి ఎలాగో నిద్రపోయే మూడ్ లేదు కాబట్టి మనం ఈ రాత్రి బయటకు వెళ్లి హైదరాబాద్ అందాలను నైట్ వ్యూలో చూసి వద్దామా అని అడిగింది అనుష. ఆ మాటలకు అఖిల షాక్ అవుతూ, ఏంటి, ఇంత అర్ధరాత్రి బయటకు వెళ్ళాలా అని అడిగింది. అర్ధరాత్రైతే ఏంటి, బయటకు వెళ్లాలనిపిస్తే వెళ్లడమే సింపుల్గా నవ్వుతూ చెప్తూనే బెడ్పై కూర్చుంది అనుష. ఈ టైంలో ఎక్కడికి వెళ్తాం అని కంగారుగా అడిగింది అఖిల. ఎక్కడికైనా వెళ్ళొచ్చు. హైదరాబాద్లో నైట్ లైఫ్ చాలా బావుంటుంది. అయినా ఇక్కడే పుట్టి పెరిగిన దానివి నీకు నేను చెప్పాలా? నైట్ క్లబ్స్ ఉంటాయి కదా, మనం అక్కడికి వెళ్దాం అని అంది అనుష. ఏం అవసరం లేదు, ఇక దాని గురించి ఆలోచించకుండా ముందు నువ్వు పడుకొని నిద్రపో అంటూ అనుష ఆలోచనను తోసిపుచ్చింది అఖిల. లోకేష్తో తాను ఎదుర్కొన్న సంఘటనల తర్వాత అఖిల బార్లు, రెస్టారెంట్లు, క్లబ్బులు వంటి వాటికి వెళ్లడానికి ఇష్టపడటం లేదు. టైం కాని టైంలో బయటకు వెళ్లి లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చుకోకూడదని ఆమె ఆ రోజే నిర్ణయించుకుంది. కాని అనుష తన పట్టు వదిలిపెట్టకుండా, అఖిల ప్లీజ్, నేను చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను. నాకోసం నువ్వు ఇది కూడా చేయలేవా అని గారాలు పోతూ అడిగింది. ఏం అవసరం లేదు, కావాలంటే రేపు డే టైంలోనే వెళ్దాం, దాని గురించి నువ్వు మర్చిపో అంటూ
మరోవైపుకు తిరిగి పడుకుంది అఖిల. అఖిల ప్లీజ్, నువ్వు నా కోసం ఈ చిన్న పని కూడా చేయలేవా? త్వరగా వెళ్ళి త్వరగా వచ్చేద్దాం, నాకు నిద్ర పడడం లేదు అంటూ వెనక నుండి ఆమె భుజం మీద చేయి వేసి అఖిలను నిద్ర పోనివ్వకుండా డిస్టర్బ్ చేయడం మొదలుపెట్టింది అనుష. దాంతో అఖిల విసుగ్గా లేచి కూర్చొని, అనుష, నువ్వేమైనా చిన్నపిల్లవా? ఈ టైంలో బయటకు వెళ్ళకూడదు అని అంది. అఖిల, నువ్వెందుకిలా ముసలమ్మలా మాట్లాడుతున్నావు? ప్రతిదానికి భయపడుతూ ఉంటే లైఫ్ని ఎలా ఎంజాయ్ చేస్తావు? నువ్వు ముందు బెడ్ పై నుంచి కిందకు దిగు, మనం ఇప్పుడు బయటకు వెళ్తున్నాం అంతే అని అంటూ అనుష బెడ్ నుండి కిందకు దిగి అఖిల చేతిని పట్టుకుని కిందకు లాగింది. సరే అయితే నేను వెళ్ళి సాగర్ని కూడా పిలుచుకొస్తాను అని అంది అఖిల. బావ ఒప్పుకోకపోతే? అనుమానంగా అడిగింది అనుష. ఒప్పుకోకపోతే మనం వెళ్ళడానికి వీల్లేదు అని చెప్తూనే అఖిల బయటకు వెళ్లి సాగర్ పడుకొని ఉన్న గెస్ట్ రూమ్ డోర్ పై చిన్నగా తట్టింది. సబీనా ఫోన్ కాల్ గురించి ఆలోచిస్తూ ఉన్న సాగర్ ఇంకా నిద్రపోకపోవడంతో వెంటనే వెళ్లి డోర్ తీశాడు. ఎదురుగా కనిపించిన అఖిలను చూసి, ఏమైంది అఖిల, ఇంకా నిద్రపోలేదా అని అడిగాడు. దాంతో అఖిల నేల చూపులు చూస్తూ ఉండిపోయింది. మరో 10 నిమిషాల తర్వాత అర్ధరాత్రి హైదరాబాద్ రోడ్లపై బ్లాక్ కలర్ పగనీ కార్ పరుగులు తీస్తుంది. మీ ఇద్దరికి నిజంగా పిచ్చి పట్టింది. ఫ్రెష్గా స్నానం చేసి రెస్ట్ తీసుకోవాల్సిన టైంలో మళ్ళీ నైట్ క్లబ్కి వెళ్లాలని ఈ పిచ్చి ఆలోచనలేంటి? డ్రైవింగ్ చేస్తూనే కోప్పడుతున్నాడు సాగర్. ఏం పర్వాలేదు బావా, నువ్వెప్పుడైనా ఈ టైంలో అక్కను తీసుకుని బయటకు వచ్చావా? నాకు తెలిసి ఖచ్చితంగా వచ్చుండవు. కానీ ఒకసారి ఇలాంటివి కూడా ట్రై చేయాలి. సరే, ఇప్పుడెలాగో బయటకు వెళ్తున్నాం కాబట్టి ఇక దాని గురించి డిస్కషన్ చేయడం అనవసరం. కానీ ఒక విషయం చెప్పు, నువ్వు ఇంత గొప్ప ధనవంతుడివి ఎలా అయ్యావు? లగ్జరీ పగని కార్ కూడా మెయింటైన్ చేస్తున్నావు. ఏదైనా బ్యాంక్ రాబరీ చేశావా బావా అని నవ్వుతూ అడిగింది అనుష. సాగర్ పనిచేస్తున్న కంపెనీ బాస్ అతనికి గిఫ్ట్గా ఇచ్చాడు. సింపుల్గా విషయాన్ని చెప్పింది అఖిల. అది విని అనుష ఆశ్చర్యపోతూ, ఏంటి, నిజమా? మీ బాస్ నిజంగా అంత దయాహృదయుడా? అయినా బావా, నువ్వే కంపెనీలో పనిచేస్తున్నావు? అక్కడ ప్రెజెంట్ ఏమైనా రిక్రూట్మెంట్ జరుగుతుందా అని హడావుడిగా అడిగింది. ఎందుకలా అడుగుతున్నావు? నువ్వు మా కంపెనీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నావా? అప్పటి వరకు ఉన్న కోపాన్ని పక్కన పెట్టి మామూలుగా అడిగాడు సాగర్. అదే సమయంలో సాగర్ మనసులో కూడా ఏదో ఆలోచన మొదలైంది. అనుష చాలా తెలివైన అమ్మాయి. ఆమెను స్వప్నలో గ్రూప్లో జాయిన్ చేసి సెక్రటరీ జాస్మిన్ కి అప్పగిస్తే స్వప్నలో త్వరగా డెవలప్ అవుతుంది, నా కంపెనీకి కూడా ప్లస్ అవుతుంది అని అనుకున్నాడు. నాకంత ఆశ లేదు బావా. నాకు మీ కంపెనీలో జాయిన్ అవ్వాలని కొంచెం కూడా కోరిక లేదు. కానీ మీ కంపెనీ బాస్ అంటే మాత్రం చాలా ఇంట్రెస్ట్ ఉంది. అతను ఎంప్లాయీస్ ని చాలా బాగా చూసుకుంటున్నాడు. నీకు పగని కార్ గిఫ్ట్గా ఇచ్చాడు. ఒకవేళ నేను అతన్ని పెళ్లి చేసుకుంటే ఇక నా లైఫ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకో. అందుకే ఫ్యూచర్లో నేను మీ బాస్కి భార్య అయిపోతాను అని ఉత్సాహంగా చెప్పింది అనుష. ఆ మాటలు విని అఖిల ఒక్కసారిగా పెద్దగా నవ్వడం మొదలుపెట్టింది. అఖిల, ఎందుకు నువ్వలా నవ్వుతున్నావు? నేను వాళ్ళ బాస్ని పెళ్లి చేసుకోలేనని నువ్వనుకుంటున్నావా? ఒకసారి నా ఫిగర్ చూడు. వాళ్ళ బాస్ ఎంత పెద్ద ప్రవరాక్యుడైనా నన్ను చూస్తే పడిపోవాల్సిందే అని ఉక్రోషంగా అంది అనుష. ఆమె ఉడుకుమోతుతనం చూసిన అఖిల నవ్వాపుకుంటూ, సరే సరే ఒప్పుకుంటున్నాను, నువ్వు ఫీల్ అవ్వకు అని అంది. అలారా దారికి, నేను తలుచుకుంటే నెల రోజులు తిరిగేలోపే బావ పనిచేస్తున్న కంపెనీ బాస్కి భార్యనైపోతాను అని చెప్పి వెంటనే సాగర్ వైపు చూస్తూ, బావా నువ్వేం కంగారు పడకు. మీ బాస్కి భార్యగా మారిన తర్వాత ఫ్యూచర్లో నీ జాబ్కి ఎలాంటి ప్రాబ్లం రాకుండా చూసుకుంటాను. అలాగే నీకు ఎక్కువ శాలరీ కూడా రికమెండ్ చేస్తాను, సరేనా అని అంది అనుష. ఆమె మాటలు విని సాగర్ లోపల నవ్వుకుంటూ, సరే అయితే నువ్వు రేపు నాతో పాటు మా కంపెనీకి రా. మా బాస్ సెక్రటరీకి నిన్ను పరిచయం చేస్తాను. ఆ తర్వాత నువ్వు అనుకున్నది జరుగుతుందా లేదా అనేది కేవలం నీ టాలెంట్ పై ఆధారపడి ఉంటుంది అని చెప్పాడు. ఓకే డన్, నా టాలెంట్ మొత్తం చూపిస్తాను నవ్వుతూ అంది అనుష. సాగర్ ఏం మాట్లాడకుండా చిన్నగా నవ్వి డ్రైవింగ్ పై దృష్టి పెట్టాడు. సాగర్ తన మనసులో ఉన్న ఆలోచన ప్రకారం అనుషాను
స్వప్నలో గ్రూప్లో జాయిన్ చేయబోతున్నాడా? సరదాగా అఖిల జీవితంలోకి ప్రవేశించిన అనూష ఆమెకు సహాయం చేస్తుందా లేక సమస్యలా మారుతుందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.